అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా ఇంట్లో రాఖీ పండగ అయితే చాలా ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అంటే 5 days ముందే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఫస్ట్ రాఖీ అయితే మా మెయిన్ అత్త మా నాన్నకి అయితే కడుతుంది. తర్వాత మా తమ్ముడికి రాఖీ కట్టేసింది అనమాట. ఎప్పుడైనా సరే ఫస్ట్ మా అక్క రాఖీ కట్టిన తర్వాతనే మేము కడతాం అన్నమాట. ఎందుకు ముందుగా సెలబ్రేట్ చేసుకున్నామంటే మా తమ్ముడు హాస్టల్కి వెళ్ళిపోవాలి, సో రాఖీ వరకు ఉండడు. అందుకని చెప్పేసి అయితే రాఖీ మేము 5 days ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా అలానే అయింది. ఇక ఇక్కడ మా ముగ్గురు అక్కలు కట్టిన తర్వాత లాస్ట్ లో నేను రాఖీ కట్టిన. ఇంకా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మా నాన్నకి అలానే మా తమ్ముడికి అయితే ఇట్లా హారతి ఇచ్చినాము. ఇక్కడ మేమందరం ఎందుకు నవ్వుతున్నాం అంటే మా అక్క వాళ్ళు వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకుపోదాం, ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఇబ్బంది అయితే కట్నాలు తీసుకొని వచ్చేటప్పుడు అని చెప్పేసి బ్యాగ్ తీసుకుపోదాం అని చెప్పేసి మాట్లాడుకొని బ్యాగ్ తెచ్చుకున్నారట. కానీ ఈసారి సీన్ రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఈసారి రాఖీ కట్నంగా బట్టలు కాకుండా అమౌంట్ పెట్టిరన్నమాట. ఇక ఇక్కడ మా నలుగురికి కట్నాలు పెట్టేసి అయితే మా తమ్ముడు అందరి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాడు. ఇక రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసేసాము. లంచ్ కి మా అమ్మ చాలా అంటే చాలా స్పెషల్స్ చేసింది. బట్ అందులో కొన్ని తిన్న తర్వాత రికార్డ్ చేశా కాబట్టి గిన్నెలలో తక్కువగా కనిపిస్తున్నాయి మీకు. ఇలా అందరూ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా పండగ సెలబ్రేట్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. ఇక రాఖీ సెలబ్రేషన్స్ రోజే మా ఇంట్లో చెవులు కుట్టించడం కూడా అయిపోయింది. ఏంటంటే అక్క వాళ్ళ చిన్న పాపకి చెవులు కుట్టించామన్నమాట. ఒకే రోజు మా ఇంట్లో 3 హ్యాపీ మూమెంట్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. రాఖీ, చెవులు కుట్టించడం, అలానే మా అక్కది బర్త్డే అన్నమాట. ఫ్యామిలీ అంతా కలిసి ఇలా చిన్న చిన్న మూమెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. ఇంతకీ మీరు మీ అన్నలకి తమ్ములకి రాఖీ కట్టారా? నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.